10 రోజుల విరామం తర్వాత మాతృభూమి నుంచి మిమ్మల్ని అందరినీ కలుస్తున్నందుకు చాలా చాలా సంతోషంగా ఉంది. నిన్నటి ఎగ్జిట్ పోల్ ఫలితాలపై తిరిగి మన వీడియోలు పునఃప్రారంభిద్దాం. ఎగ్జిట్ పోల్ ఫలితాలు ఎన్నో సంస్థలు చేస్తూ ఉంటాయి, కానీ అన్ని సంస్థలకి ఆ క్రెడిబిలిటీ లేదు. అది మనం మర్చిపోవాలి. నా వరకు నేను ప్రామాణికంగా ఎప్పుడు తీసుకునేది యాక్సిస్ మై ఇండియా సర్వే సంస్థని. ఇండియా టుడే తోటి టైఅప్ అయింది, అంతకుముందు ఇంకొకరితో టైఅప్ అయింది. కాబట్టి ప్రధానంగా అది యాక్సిస్ మై ఇండియా. ఇటీవల కాలంలో చెప్తారు మీకు, హిమాచల్ ప్రదేశ్ మీకు ఎన్నికల అప్పుడు అన్ని సర్వే సంస్థలు కూడా బీజేపీ గెలుస్తాయని చెప్పింది. ఒకే ఒక్క సంస్థ కాంగ్రెస్ గెలుస్తామని చెప్పింది, ఈ యాక్సిస్ మై ఇండియా. అంతటి ప్రామాణికమైనటువంటిది, 100కి 94% కరెక్ట్ అవుతుంది. సో కాబట్టి దాన్ని బేస్ చేసుకుని నా ఈ వీడియోకి ప్రధానంగా భూమిక అది. అంత మాత్రాన మిగతాయి కూడా విస్మరించట్లేదు. మొట్టమొదటిసారి ఈసారి ప్రత్యేకత ఏంటంటే, అన్నిటికన్నా ముఖ్యమైనది ఒక్క ఇండియా టుడేనే కాదు, ఆల్మోస్ట్ ప్రసిద్ధమైనటువంటి సంస్థలన్నీ కూడా ఏకగ్రీవంగా చెప్పినవి ఏంటంటే, మోడీకి 350 పైగా ఎన్డీఏకి వస్తాయి సీట్లు. ఆయన ఏదైతే 400 అన్నాడో దానికి 350కి 400కి మధ్యలో వస్తాయని ఎక్కువ భాగం సర్వే సంస్థలు చెప్పాయి. ఎక్కువ భాగం సర్వే సంస్థలను వదిలిపెట్టండి, నేను రామ్ టాక్ ద్వారా మీ అందరికీ వీడియో ద్వారా కూడా నేను చెప్పిన ఫలితాలు కూడా ఆల్మోస్ట్ ఇలానే ఉన్నాయి. మీరు కావాలంటే పాత వీడియో ఒకసారి చెక్ చేసుకోండి. నేను రేపు రిజల్ట్ వచ్చిన తర్వాత కంపారిజన్ కూడా ఇస్తాను మీకు. బీజేపీ ఒక్కదానికి 327 ఇచ్చానప్పుడు మొత్తం ఎన్డీఏ కలిపి 350 నుంచి 370 దాకా వస్తాయని చెప్పి ఇచ్చాను. సో కాబట్టి అదే ఆల్మోస్ట్ ఇవాళ సర్వే సంస్థలు కూడా, అంటే వాళ్ళు ప్రొఫెషనల్గా చేశారు, మనమే రాజకీయ అంచనాలు మనకి అంతవరకే. సో కాబట్టి ఇవాళ ఇది చెప్పిన దాంట్లో ఇండియా టుడే మై యాక్సెస్ 361 నుంచి 401 దాకా వస్తాయని చెప్పింది. సో కాబట్టి దాదాపు 400కి దగ్గరగా వస్తుంది. అదే కాంగ్రెస్కి వచ్చేసరికి 131 నుంచి 166 వస్తాయని చెప్పింది. ఓటింగ్ శాతం 47% ఎన్డీఏకి, 39% ఇండి కూటమికి వస్తాయని చెప్పాయి. న్యూస్ 18 వచ్చి 355, 370 మధ్య, కాంగ్రెస్కు 125 నుంచి 140 మధ్య. టైమ్స్ నౌ 358, ఇండి కూటమికి 152. సో ఇది స్థూలంగా నేను ఈ 3 సంస్థలనే ప్రధానంగా ఎందుకు తీసుకున్నానంటే, అన్నీ చెప్పాలన్నా కూడా కష్టం. ఈ 3 ప్రధానమైనటువంటి సంస్థలు. న్యూస్ 18 కూడా చాలా సమగ్రంగా ఈసారి శాంపుల్ సైజ్ తీసుకుంది, టైమ్స్ నౌ కూడా తీసుకుంది. సో దాంతో ఇక వివరాల్లోకి వెళ్దాం. ఏమిటి అసలు ఎగ్జిట్ పోల్లో వచ్చిన ఫలితాలని ఏ విధంగా విశ్లేషించాలని చూసుకున్నప్పుడు ఒక్కటి అందరికీ అర్థమైంది, చాలా క్విక్గా నేను చెప్పడానికి ప్రయత్నం చేస్తాను. మోడీ అత్యధిక మెజారిటీ తోటి తిరిగి 3వసారి ప్రధాని కాబోతున్నాడు. 100%. ఎవ్వరు కూడా దాన్ని విభేదించే వాళ్ళే లేరు, చివరికి కాంగ్రెస్ అనుకూల సంస్థలు కూడా. రెండోది, 350కి పైగా ఎన్డీఏకి రాబోతున్నాయి. ఇది కూడా ఆల్మోస్ట్ అందరూ చెప్తున్నటువంటిదే. మూడోది, కాంగ్రెస్ పార్టీ 3వసారి కూడా విఫలం చెందుతుంది, బొక్కబోర్లో పడింది. గుడ్డిలో మెల్ల ఏంటంటే, ఇందులో ఈసారి ప్రతిపక్ష హోదా దక్కే ఛాన్స్ ఉంది. పోయినసారి 52 తోటి ప్రతిపక్ష హోదా మిస్ అయిపోయింది. ఈసారి దాదాపుగా మీకు, నాకు తెలుసు వాళ్ళు అందరూ చెప్తుంది 60కి అటు ఇటుగా వస్తాయని చెప్తున్నారు. 60 నుంచి 70 ఇండియా టుడే కూడా ఇచ్చింది కాబట్టి. సో కాబట్టి 54 వస్తే చాలు, వాళ్ళకి ప్రతిపక్ష హోదా వస్తుందని ఆశిద్దాం, రావాలని కోరుకుందాం. ఎందుకంటే గట్టి ప్రతిపక్షం కావాలని కోరుకోవాలి, కానీ గట్టి బలహీన ప్రతిపక్షం కావాలని ప్రజాస్వామ్యబద్ధంగా ఉన్నటువంటి వాళ్ళు ఎవరు కోరుకోకూడదు. సో కాబట్టి అదొక్కటి తప్పితే, మరి రాహుల్ గాంధీ దీన్ని ఆత్మసమీక్ష చేసుకొని రాహుల్ గాంధీ తప్పిదాల్ని తిరిగి పునఃసమీక్షించుకుంటాడా,
ఆ నమ్మకం నాకైతే లేదు, ఫ్రాంక్గా చెప్పాలంటే. అది ఇంకొకసారి చేసుకుందాం, మనం ఫలితాల తర్వాత వీడియో చేసుకుందాం. తర్వాత అసలు ప్రత్యేకతలు ఏంటో చూద్దాం. ఎన్నికలు చాలా ఇంపార్టెంట్, చిన్న ముఖ్యమైనటువంటి విషయాలు కొన్ని జరిగినాయి. ఈ ఎన్నిక ముఖ్య ప్రత్యేకత ఏంటంటే, పశ్చిమ బెంగాల్, ఒడిస్సా, తెలంగాణలో బీజేపీ ఆల్మోస్ట్ స్వీప్ చేసింది. ఎందుకంటే పశ్చిమ బెంగాల్ ఇండియా టుడే మై యాక్సెస్ ఇచ్చిన దాని ప్రకారంగా అయితే పశ్చిమ బెంగాల్ దీంట్లో ఆల్మోస్ట్ ఎవరు ఎన్ని వచ్చినాయో కూడా చెప్తాను. పశ్చిమ బెంగాల్ 26 నుంచి 31 దాకా వస్తాయని చెప్తున్నారు. అట్లానే ఒడిస్సా వచ్చి 21 స్థానాలు మొత్తం ఉంటే 18 నుంచి 20 స్థానాలు వస్తాయని చెప్తున్నారు. తెలంగాణ అదే ఐటీ మై యాక్సిస్ ఇండియా ఇచ్చింది, 17కి 11 నుంచి 12 వస్తాయని చెప్పారు. ప్రత్యేకత ఏదన్నా ఉందంటే ఈ ఎన్నికల్లో బీజేపీ తన పునాదులే కాకుండా కొత్తగా విస్తరించిన 3 రాష్ట్రాలుగా చెప్పదలుచుకుంటే పశ్చిమ బెంగాల్, ఒడిస్సా, తెలంగాణ మూడిట్లోనూ నంబర్ 1 పార్టీగా ఎమర్జ్ అయింది. ఇది ఎన్నిక ప్రత్యేకత. సరే, ఆ తర్వాత ఇంకేముందా అని చూసేటట్టయితే ఇంకొకటి కూడా నాకు కనపడింది ఏంటంటే, ఎవ్వరూ ఊహించలేదండి. కనీసం తెలంగాణ వస్తుందని మనందరం అనుకుంటున్నాం. ఒడిస్సాలో ఈసారి గట్టి పోటీ జరిగే అవకాశం ఉందని అనుకున్నాం. బెంగాల్లో పోయినసారి 18 వచ్చినాయి కాబట్టి ఈసారి పెరుగుతాయి అనేది కూడా చాలా మంది ఊహించారు. ఎవరు ఊహించనిది జరిగింది ఏంటంటే పంజాబ్లో అసలు రైతు ఆందోళనలు చేసిందే బీజేపీకి వ్యతిరేకంగా. ఎన్నికల ప్రచారం కూడా బీజేపీని చేయనీయకుండా కూడా పంజాబ్లో ఈ రైతాంగ సంస్థలన్నీ అడ్డుకున్నాయి, గ్రామీణ ప్రాంతాల్లోకి రాకుండా. అయినా ఇవాళ ఇండియా టుడే మై యాక్సిస్ ఇండియా ప్రకారంగా దాదాపుగా 26% ఓటింగ్ పర్సంటేజ్ తెచ్చుకోబోతుంది బీజేపీ. సీట్లే నేను రానండి, 2 నుంచి 4 వస్తాయన్నారు, కానీ 31% కాంగ్రెస్కి వచ్చేటట్టయితే రెండో అతిపెద్ద పార్టీగా పంజాబ్లో బీజేపీ అవతరించబోతుంది. ఎవరు ఊహించలేదండి. ఈ ఎగ్జిట్ ఫలితాల ప్రత్యేకతలో అన్నిటికన్నా ముఖ్యమైనది ఇది. ఆ తర్వాత చూసుకునేటట్టయితే మనం దక్షిణాదికి వద్దాం. దక్షిణాదిన బీజేపీ తమిళనాడులో, కేరళలో అకౌంట్ ఓపెన్ చేయకూడదు అనుకున్నటువంటి వాళ్ళందరికీ షాకు గురయ్యేటువంటి వార్త ఏంటంటే, ఏ ఎగ్జిట్ పోల్ అయినా కూడా 2 చోట్ల కనీసం ఒకటైనా ఇవ్వని ఎగ్జిట్ పోల్ లేదు. ఇదైతే పర్టికులర్గా ఈ ఐటీ మై యాక్సెస్ ఇచ్చిన దాని ప్రకారంగా అయితే ఆల్మోస్ట్ తమిళనాడులో మన 2 నుంచి 4 దాకా ఎన్డీఏ కూటమికి వస్తాయని చెప్పి ఇచ్చింది. అట్లానే న్యూస్ 18 కూడా 1 నుంచి 3, అట్లానే టైమ్స్ నౌ కూడా 2 నుంచి 3. అంటే అందరూ కూడా ఎవరు ఇవ్వకుండా ఎవరు లేరు. తమిళనాడులో 2 నుంచి 4 రాబోతున్నాయి, అంటే అకౌంట్ ఓపెన్ చేయబోతున్నారు. దాదాపు 20% పైగా ఎన్డీఏ కూటమికి ఓట్లు పడుతున్నాయి, ఓట్ల శాతం. ఇది అంటే తమిళనాడులో ఇంకా ముందు రాబోయే పరిణామాల్లో డిఎంకే కూటమిని ఎదుర్కొనే శక్తిగా బీజేపీ ఎదగబోతా ఉంది. సరే, ఇంకొక రాష్ట్రం కేరళలో ఐటీ యాక్సిస్ మై ఇండియా టుడేది ఇది అయితే మరి నిజంగా అంటే వాళ్ళది క్రెడిబిలిటీ ఉన్న సంస్థ. వాళ్ళు ఇచ్చింది కనుక చూసేటట్టయితే టోటల్గా 27% ఎన్డీఏకి ఇచ్చారు. 27%. అది అసలు ఊహించుకోవడానికి వీలు లేకుండా ఉందన్నమాట. అంటే సీట్లు అయితే వాళ్ళు గెలిచేది 2 నుంచి 3 ఇచ్చారు, కానీ ఓట్ల శాతం ఆల్మోస్ట్ 29% ఎల్డీఎఫ్కి వస్తే 27% బీజేపీ కూటమికి వస్తాయని చెప్పి ఇండియా టుడే పోల్ సర్వేలో చెప్పారు. చూద్దాం, ఇదే కనుక అయ్యేటట్టయితే నాకు అనిపిస్తుంది ఏంటంటే సిపిఎం కూటమి, ఎల్డీఎఫ్ కూటమికి చివరి అంకం మొదలైంది. యూడిఎఫ్ని ఎదుర్కోబోయేది, ప్రత్యామ్నాయ శక్తిగా ఎదగబోయేది బీజేపీ కేరళలో. ఇది కూడా చిన్న విషయమే కాదు, ఇది జరగబోతా ఉంది. ఆ తర్వాత
ఇంకా మిగతాయి చూద్దాం. ఈ ఈ ఎన్నికల్లో మళ్ళా అందరూ ఊహించింది ఏంది, అరవింద్ కేజ్రీవాల్ సుప్రీంకోర్టు ఎన్నికల ప్రచారం కోసం బెయిల్ ఇచ్చింది. ఎక్కడా ఇంతవరకు జరగలేదు. సరే, అది దాన్ని కోర్టు ఇచ్చింది కాబట్టి దాన్ని మనమేమనలేం. దానివల్ల ఏదో సానుభూతి వస్తుంది, ఆయన జైల్లోకి వెళ్ళాడని చెప్పి కొంతమంది ఊహించారు. అది అరవింద్ కేజ్రీవాల్, రాహుల్ గాంధీ కలిసి ప్రచారం చేశారు. అయినా దాదాపు 7కు 7 సీట్లు బీజేపీ గెలవబోతుంది. అరవింద్ కేజ్రీవాల్ సానుభూతి పాచిక పారలేదు. ఇదొకటి దీంట్లో వచ్చినటువంటిది. ఆ తర్వాత మహారాష్ట్ర, అందరూ ఏంటంటే మహారాష్ట్రలో కూడా అరవింద్ కేజ్రీవాల్కి ఎట్లయితే సానుభూతో, ఉద్ధవ్ ఠాక్రేకి సానుభూతి వెల్లువ పొంగుతుంది అని చెప్పి చాలా మంది విశ్లేషకులు చెప్పారు. కానీ నిన్నటి ఈ ఎగ్జిట్ పోల్స్ చూసేటట్టయితే ఖచ్చితంగా బీజేపీ కూటమికి ఆధిక్యత ఉంది. స్పష్టమైన మెజారిటీ మహారాష్ట్రలో బీజేపీ కూటమికి రాబోతా ఉంది. మేబీ పోయినసారి లాగా శివసేన మా బీజేపీ కలిసి ఉన్నప్పుడు ఆ విధంగా రాకపోవచ్చు, అది వేరే విషయం. కానీ ఇప్పుడు ఈ మారిన పరిస్థితుల్లో కూడా శివసేన అటువైపు ఉన్నా కూడా, ఉద్ధవ్ ఠాక్రే శివసేన బ్రహ్మాండంగా బీజేపీ గెలవబోతా ఉంది ఇక్కడ మహారాష్ట్రలో. అదొక ఇంపార్టెంట్ ఆస్పెక్ట్. తర్వాత మీకు యూపీ, నేను నా దీంట్లో కూడా చేశాను, నా అంచనాల్లో కూడా పోయినసారి వచ్చిన 62 ప్లస్ 2కి మించి ఈసారి వస్తాయని చెప్పాను. 70కి అటు ఇటుగా వస్తాయని చెప్పాను. ఈసారి ప్రతి వాళ్ళు ఇచ్చిన దాంట్లో కూడా యూపీలో కూడా ఆల్మోస్ట్ యాక్సిస్ మై ఇండియా 64, 67 ఇచ్చారు. న్యూస్ 18 68, 71, టైమ్స్ నౌ 69 ఇచ్చారు. సో కాబట్టి అదివరకు కన్నా పెరుగుతూ ఉన్నాయి, ఆధిక్యత నిలుపుకుంటుంది. ఎంపీ 29కి 29 రాబోతున్నాయి. అట్లానే గుజరాత్లో 26కి 26 రాబోతున్నాయి. తర్వాత అస్సాంలో ఆల్మోస్ట్, అస్సాం కూడా 14కి 9 నుంచి 11 ఐటీ మ్యా యాక్సెస్, కొంతమంది 12, కొంతమంది 13 కూడా ఇచ్చారు. మొత్తం మీద అక్కడ కూడా ఆధిక్యత నిలుపుకోబోతుంది. అంటే అర్థం ఏంటంటే ఇక్కడ యూపీ, ఎంపీ, గుజరాత్, ఛత్తీస్గఢ్, అస్సాం, అట్లనే ఉత్తరాఖండ్, హిమాచల్ రాష్ట్రాల్లో పూర్తి ఆధిక్యతలో బీజేపీ ఉంది. బీహార్, రాజస్థాన్, హర్యానా వీటిల్లో మీరు అదవరకటి ఊహించిన దానికన్నా కూడా కొంచెం తగ్గి ఉండొచ్చేమో, కానీ బట్ అంత డ్యామేజ్ ఒరిజినల్గా అందరూ అనుకున్నంత డ్యామేజ్ ఏం జరగల. వీటిల్లో కూడా చివరికి విజయ కేతనాన్ని బీజేపీ ఎగరేస్తా ఉంది. తర్వాత అందరూ ఊహించిన దానికి భిన్నంగా ఇంకొకటి జరిగింది. కర్ణాటక ఎవరు ఊహించలా. కర్ణాటక అందరూ ఏమన్నారంటే ఈసారి చాలా దెబ్బ తగలబోతుంది కర్ణాటకలో ఎలా అయినా, ఎందుకంటే కాంగ్రెస్ అధికారంలో ఉంది అక్కడ. సో కాబట్టి కాంగ్రెస్ సబ్స్టాన్షియల్ సీట్స్ గెలుస్తుంది అనుకున్నారు. కానీ అన్ని ఎగ్జిట్ పోల్స్ చెప్పింది కూడా కర్ణాటకలో డెఫినెట్గా తిరిగి మళ్ళా బీజేపీ తన ఆధిక్యత నిలుపుకుంది. ఇది కూడా ఎవరు ఊహించింది జరిగింది. తర్వాత ఆంధ్ర, దీని గురించి చెప్పాలి. ఆంధ్రాలో మరి మెజారిటీ ఆల్ ఇండియా సంస్థలన్నీ కూడా ఎక్సెప్ట్ టైమ్స్ నౌ అన్నీ కూడా ఎన్డీఏ కూటమి స్వీప్ చేస్తుందని ఇచ్చాయి. ఒక్క టైమ్స్ నౌ మాత్రం స్వీప్ చేయదు, కానీ మొత్తం మీద ఆధిక్యత వైసీపీకి ఉంటుంది. వీళ్ళకి కూడా తక్కువ 14, 11 ఇచ్చింది టైమ్స్ నౌ. మిగతా అన్ని సంస్థలు ఇచ్చినాయి. కాకపోతే మన దగ్గర ఉండేటువంటి సంస్థలు కొన్ని క్రెడిబుల్ సంస్థలు అనేది కాదంట్లా. ఆరామస్థాన్, అట్లానే ఆత్మసాక్షి, ఇవి వైసీపీకి ఆధిక్యతనిచ్చాయి. అదే కేకే సర్వే, లాస్ట్ టైము అంచనాలు కరెక్ట్ అయిన కేకే సర్వే మాత్రం పూర్తిగా వన్ సైడు దీనికి ఇచ్చాయి. సో కాబట్టి అదొక్కటే నా దృష్టిలో 4వ తేదీ వరకు మనం వెయిట్ చేయక తప్పని పరిస్థితి ఆంధ్రాకి సంబంధించింది. ఇక ఇంకొక 2 విషయాలు చెప్పి ముగిస్తాను. ఏంటంటే అవి, ఈ ఎన్నిక పోయినసారే దాదాపు అంతర్ధానం అయింది అనుకున్నటువంటి కమ్యూనిస్ట్ పార్టీలు పశ్చిమ బెంగాల్లో తుడిచిపెట్టుకుపోయింది, త్రిపురలో తుడిచిపెట్టుకుపోయింది, కేవలం కేరళలో మిగిలింది. కానీ పోయినసారి కూడా లోక్సభ ఎన్నికల్లో పెద్దగా రాలేదు వాళ్ళకి. తమిళనాడులో 2 సీట్లు డిఎంకే పుణ్యమా అని చెప్పి వాళ్ళకి వస్తూ ఉన్నాయి. ఈసారి కూడా వాళ్ళ పరిస్థితుల్లో ఎటువంటి మార్పు ఉండే అవకాశం లేదు. అంటే ఇంకొకసారి కూడా వాళ్ళు లోక్సభలోకి రాకపోయేటట్టయితే
క్రమక్రమేణా కమ్యూనిస్ట్ పార్టీలు అంతర్ధానం చెందటం జరిగింది. ఈ ఎన్నిక దాన్ని ధృవీకరించింది. సరే, చివరిగా ఇంకొకటి ఏంటంటే జమ్మూ కాశ్మీర్. ఇది మనం ఏ మాట కా మాట చెప్పాలా. జమ్మూ కాశ్మీర్ లోయలో నేషనల్ కాన్ఫరెన్స్ తన ఆధిక్యతని చాటుకుంది. అక్కడ ఉన్నటువంటి 3 స్థానాలు కూడా నేషనల్ కాన్ఫరెన్స్ గెలుస్తాయనే ఎగ్జిట్ పోల్ సంస్థలు చెప్తున్నాయి. జమ్మూ ప్రాంతంలో అదర్కట్లాగానే బీజేపీ 2 స్థానాలు గెలవబోతా ఉంది. ఆల్మోస్ట్ మనకి ఇవాళ జరిగినటువంటి ఎగ్జిట్ పోల్స్ లో ఇవే వచ్చినాయి ఎక్కువ భాగం. దీనివల్ల జరగబోతుంది ఏంటి, మూడోసారి ఇంకా తిరుగులేని ఆధిక్యత రాబోతున్న మోడీ తోటి భారత్ ఆర్థిక పురోభివృద్ధి అంగలేస్తూ ముందుకెళ్ళబోతుంది. భారత్ ప్రతిష్ట ప్రపంచంలో పెరగబోతా ఉంది. భారత్ 2047 వికసిత భారత్గా మార్పు చెందబోతుంది. ఈ అన్నిటికి కూడా అంటే భారత్కు బంగారు భవిష్యత్తుకి ఈ ఎన్నికల ఫలితం దోహదం చేయబోతుంది. ఆగుదాం 4వ తేదీ ఫలితాల కోసం. ఆ రోజు మరింత వివరంగా మీ ముందుకు వస్తుంది. చూసారు కదండి, మరి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ కొట్టేసి మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ బాక్స్లో తెలియజేస్తూ ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.